హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంటర్డే స్టాక్స్ గురించి చూద్దాం. వాటి యొక్క బై లెవెల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్స్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫస్ట్ చూద్దాం అనమాట. మనం ప్రీవియస్ వర్కింగ్ డే చూసినట్టయితే కనుక థర్స్డే అనమాట. థర్స్డే ఫుల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 150-160 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కూడా మార్కెట్ క్లోజింగ్ దాకా కూడా ఫుల్గా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఇంత షార్ప్ రైజ్ అనేది వచ్చింది. సో ఈరోజు మార్కెట్ మనకి ఎలా ఉండబోతుందో మనం చూసినట్టయితే కనుక ప్రీవియస్ వర్కింగ్ డేలో మనకి 11,422 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. సో ఈరోజు కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉంది, సో ఈ లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి, ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసరికి ఇప్పుడు ఒక 60 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. బట్ అక్కడ సస్టైన్ అవుతుందా లేదా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఆ తర్వాత కింద పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంత షార్ప్ రైజ్ ఏదైతే 400 పాయింట్స్ షార్ప్ రైజ్ అనేది 200-300 పాయింట్స్ షార్ప్ రైజ్ అనేది సస్టైన్ కాలేక ఒకవేళ కింద పడితే ఆఫ్టర్నూన్ మార్కెట్లో మనం డౌన్ ట్రెండ్ కూడా చూడొచ్చు అనమాట. సో బోత్ సైడ్స్ ఈరోజు మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే రైజ్ అయిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ వెళ్ళిపోయి ఈరోజు సైడ్ వేసే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో చూద్దాం. సో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ఈ రోజుకి మొన్న మార్కెట్ వచ్చేసరికి 11,422 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 11,500 అవుతుంది. ఏదైతే 60-70 పాయింట్స్ ఉన్నాయో సో ఇక్కడ దాకా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి 11,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక ఇంకా కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక 11,578 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఫర్దర్ డేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత రైజ్ ఉండకపోవచ్చు ఈరోజు. సో కొంచెం రైజ్ ఉండి సైడ్ వేస్ అయినా ఉంటుంది, లేదా రైజ్ అయిన తర్వాత ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఏదైతే ఈ గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ చేయడానికి ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందకి రావాలి. సో ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ 11,500 అని మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక 11,578 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి. అలాగే మనం సపోర్ట్ లెవెల్స్ చూసినట్టయితే కనుక ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,365 అనేది పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,309-310 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్ కింద పడేటప్పుడు ఇది మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ 2 అనేది మనకి సపోర్ట్స్ అనమాట. సో నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి ఇవి ఫ్రెండ్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్న హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిందనమాట. సో మనం చూసినట్టయితే కనుక ఫుల్ ర్యాలీ ఇచ్చింది. సో ఈరోజు మన మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ప్రీవియస్ వర్కింగ్ డేలో 22,234 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 22,500 అవుతుంది ఫ్రెండ్స్. వన్స్ ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక 22,547 నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక 22,730 ఆ లెవెల్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే 400-500 పాయింట్స్ ఉన్నాయో సో అవి కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. మార్కెట్ కొంచెం పైకి ఓపెన్ అవుతుంది. అరౌండ్ ఒక 100-150-200 పాయింట్స్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అక్కడి నుంచి కింద పడే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 22,442 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఏదైతే 200 పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ సస్టైన్ కాలాక కింద పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ స్టాక్ అనేది కింద పడడానికి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో అది కింద పడడానికి ట్రై చేసింది. సో షార్ప్ ఫాల్ కూడా ఈ రెసిస్టెన్స్ నుంచి వచ్చింది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ 22,479 ఉంది. సో ఒకవేళ అది క్రాస్ అయితే కనుక సూపర్ రైజింగ్ అనేది చూడొచ్చు. మనకి 22,547 కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ తర్వాత 22,739 ఆ నెక్స్ట్ ఫర్దర్ డేస్లో ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్గా ఉంటే మార్కెట్. లేదు ఈ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత 22,442-450 ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత కింద పడ్డం స్టార్ట్ అయితే కనుక మన ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 22,070 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది ఈ రీజన్ అనేది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక 21,800 అరౌండ్ రీజన్ 820 అలాది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో ఫర్దర్ డేస్లో ఈ సపోర్ట్ 21,541 కూడా వచ్చే ఛాన్స్ అంటే ఎందుకంటే ప్రీవియస్గా అవి సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీకి ఇది సపోర్ట్స్ అవుతాయి అనమాట. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ బాగా గుర్తుపెట్టుకొని 22,479 అనమాట. అలాగే ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ వస్తారు 20,070 అలాగే 21,820 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ అవుతాయి బ్యాంక్ నిఫ్టీకి.
అలాగే మనం ఈరోజు ఇంటర్డే స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి రిలయన్స్ అనమాట. ఎందుకు రిలయన్స్ తీసుకున్నామంటే ఇక్కడ నేను 50 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. సో మొన్న థర్స్డే వచ్చేసరికి షార్ట్ ఫాల్ అనేది చూసాం. అరౌండ్ 2264 పాయింట్స్ దగ్గర నుంచి కూడా 2215 పాయింట్స్, అరౌండ్ 50 to 60 పాయింట్స్ అనేది పడింది అనమాట. సో అరౌండ్ 3% 4% పడింది. సో పడడం వల్ల ఇప్పుడు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ఒక డీల్ అనేది ఉంది. సో పాజిటివ్ న్యూస్ ఉందన్నమాట. అంతేకాకుండా మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఒక హ్యామర్ క్యాండిల్ టైప్లో ఫామ్ అయింది అనమాట. సో పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మొన్న క్లోజ్ అయ్యేసరికి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి రిలయన్స్ స్టాక్ వచ్చేసరికి 2229 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది అవుతుందన్నమాట. 2233 కనుక క్రాస్ అయితే అప్పుడు మనం బయింగ్ అనేది చేయొచ్చు. సో బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 2246. అలాగే మన సెకండ్ టార్గెట్ వచ్చేసరికి అరౌండ్ లేదా 2246 కానీ 2248 ఈ రీజన్లోకి మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 2256 అనేది పెట్టుకోవచ్చు. అలాగే 2265 ప్రీవియస్గా ఎక్కడి నుంచి ఫాలో అయిందో అక్కడ మనం థర్డ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో అది మనం పెట్టుకుంటాం. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ 1 or 2% అనేది మన ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి పెట్టుకుంటాం. అలాగే మన స్టాప్ లాస్ అక్కడ పెట్టుకుంటాం. అంతే 2215 అనేది మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ ఉందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ స్టాక్ మనం 2233 కనుక క్రాస్ అయితే బై చేస్తాం. 233 234 కనుక క్రాస్ అయితే బై చేస్తాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 2248, అలాగే సెకండ్ టార్గెట్ 2256, థర్డ్ టార్గెట్ మనకి 2265 అవుతుంది. అరౌండ్ 1 to 2%, 2.5% దాకా మన ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. అంతకంటే రిలయన్స్ స్టాక్స్ అనేవి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అలాగే మన సపోర్ట్ అలాగే టార్గెట్ కింద మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి మార్కెట్ పెట్టుకుంటాం 2215 అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మార్కెట్ పాజిటివ్గా ఉంటే మాత్రమే బయింగ్ సైడ్ వెళ్ళండి. లేదు అనుకుంటే ఈ స్టాక్ అనేది లీవ్ చేసింది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనం రిలయన్స్లో ట్రేడ్ చేయమన్నమాట. ఎందుకంటే మనం బయింగ్ సైడ్ మాత్రమే చూస్తున్నాం. మార్కెట్ నెగిటివ్గా ఉంటే మనం బయింగ్ సైడ్ వెళ్ళాం, సెల్లింగ్ సైడ్ వెళ్తాం. సో రిలయన్స్ స్టాక్ అనేది తీసేస్తాం. లేదు మార్కెట్ పాజిటివ్గా ఉంటే మనం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ టార్గెట్స్ కింద పెట్టుకొని బై చేసి స్టాప్ లాస్ కూడా మెయింటైన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇది మన ఫస్ట్ ఇంటర్డే స్టాక్ రిలయన్స్. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ కూడా చూడండి కంటిన్యూస్గా సైడ్ వేస్ వెళ్తుంది అనమాట. సో ఏదైతే ఫాల్ అయింది, మళ్ళీ రేజ్ అయింది, మళ్ళీ కూడా ఫాల్ అయింది. సో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ పాజిటివ్ ఉంటే మనం బయింగ్ సైడ్ వెళ్తున్నాం. సో మొన్న టాటా మోటార్స్ వచ్చేసరికి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి అరౌండ్ 134 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మన ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఓపెన్ అయ్యి 134, 135కి వెళ్తే కనుక మనం బై చేస్తాం పైకి వెళ్తే. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 136 అవుతుంది. అలాగే 139 మన సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్ డేస్లో వెళ్తాయి. 143, 150 అనేది. సో ఇమీడియట్గా ఒక 2%, 3% ప్రాఫిట్ తీసుకోవడానికి సో 135 అబోవ్ వెళ్తే మనం బై చేస్తాం. 136 అనేది 136.5 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 139 దాకా మన సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఇవి మన టార్గెట్స్ కింద పెట్టుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసరికి అరౌండ్ 130, 131 అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ అనేది కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. 1 or 2%, 3% మాత్రమే చూడండి. ఎందుకంటే మార్కెట్ ఈవెన్ పాజిటివ్గా వెళ్ళినా సరే కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే షార్ప్ రైజ్ అనేది మనం చూసాం అనమాట. షార్ప్ రైజ్ చూసాం మార్కెట్లో. సో కొంచెం పైకి వెళ్ళినా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా స్మాల్ ప్రాఫిట్స్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.